బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నెల్లూరులో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఇక జగన్ ములాఖతులో కాకానిని కలవడానికి వెళ్లారు. అయితే ఇదే తరుణంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ కు స్వాగతం పలకడానికి వెళ్లారు. అయితే ఇదే సందర్భంలో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. జగన్ పర్యటనను రద్దు చేయాలని చెప్పి ఆంక్షలు విధించారు. అయితే జగన్ పర్యటనను ఆపలేరని చెప్పి వైసీపీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా జగన్ ని చూడటానికి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా డొంక మార్గాలలో కూడా ప్రజలు జగన్ ని చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఇదే సమయంలో పోలీసులు అక్కడ ఎలాగైనా సరే జగన్ పర్యటన అడ్డుకోవాలని చెప్పి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినా కూడా జగన్ అభిమానులు కానీ వైసీపీ నేతల్లో ఏమాత్రం కూడా తగ్గడం లేదు. అక్కడ భయం కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. పోలీసులని కానీ లాఠీ చార్జ్ని కానీ లెక్క చేయకుండా జనం అయితే తరలి వెళ్తూ ఉన్నారు జగన్ ని చూడడానికి. అసలు జగన్ ని చూడడానికి అంతమంది అభిమానులు ఎందుకు వస్తున్నారు అన్న అనుమానాలు కూడా టీడీపీ నేతల్లో కలుగుతూ ఉన్నాయి. గతంలో చూసాం, మన రెంటపాలెంలో కూడా కొన్ని ఆంక్షలు విధించారు. జగన్ ని చూడడానికి జనం రావద్దన్నారు. అక్కడ కొద్దిపాటి తొక్కిసలాట కూడా జరిగింది. అయితే ఒక వ్యక్తి కూడా అక్కడ మరణించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఎన్నో అనుమానాలకు తావిచ్చాయి అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు. అయితే ఇప్పుడు కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు. జగన్ పర్యటన అంటే జగన్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఎందుకు భయం, ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు, ఎందుకు జగన్ పర్యటన కానీ వేటికైనా ఎందుకు రద్దు చేయాలని చూస్తున్నారంటే టీడీపీ నేతల్లో ఒక భయం అని చెప్పుకోవచ్చా? జగన్ కి అభిమానం పెరుగుతుంది, ప్రజాదరణ పెరుగుతుంది ఈ సందర్భంలో అని చెప్పి ఒక భయం కారణంగానే జగన్ కి ఎక్కడ పర్యటన చేసినా ఆంక్షలు విధిస్తున్నారని చెప్పుకోవచ్చు అని వైసీపీ నేతలు అదే నిజం అంటూ కూడా బాహాటంగా చెప్తూ ఉన్నారు. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ కి స్వాగతం పలకడానికి వచ్చిన సందర్భంలో ఎస్పీ అక్కడ ఉన్న పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే ఎస్పీ వచ్చి తమకు సారీ చెప్తే గానీ తమ లేవమని చెప్పారు. జగన్ కి స్వాగతం పలికే వరకు కూడా మేము ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి అక్కడే కూర్చుండడం జరిగింది. ఎంతో మంది అభిమానులు జగన్ చూడడానికి తండోపతండాలుగా తరలి వెళ్తూ ఉన్నారు. కొన్ని విజువల్స్ లో మనం చూస్తున్నాం. పక్క గ్రామాల నుంచి కూడా ఆ నగరంలోకి రానివ్వకుండా, నెల్లూరులోకి రానివ్వకుండా పక్క గ్రామాలన్నింటినీ కూడా కొద్దిగా బందోబస్తుతో ఏర్పాటు చేశారు పోలీసులు. అయినా కూడా జగన్ అభిమానులు ఏమాత్రం తగ్గడం లేదు. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి డొంక మార్గాల్లో అయినా సరే, నడవలేని పరిస్థితిలో దారి ఉన్నా సరే అయినా కూడా అక్కడి నుంచి జగన్ కోసం అని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. అక్కడ పోలీసులు అందరినీ కట్టుదిట్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఏ మాత్రం లెక్క చేయడం లేదు. నెల్లూరులో దీని గురించని, ఇక జగన్ పర్యటన గురించని కొద్దిగా ఆంక్షలు విధించారు. కొద్దిగా ట్రాఫిక్ కూడా అక్కడక్కడ సంభిస్తూ ఉంది. పోలీసులు ఎంత అదుపు చేద్దామనుకున్నా కూడా జగన్ అభిమానాన్ని మాత్రం అదుపు చేయలేకపోతున్నారని సందర్భంగా మరొకసారి కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి జగన్ నెల్లూరు పర్యటన రద్దు చేయాలని టీడీపీ నేతలు భావించారు. అయితే ఈ పర్యటన రద్దు కాకుండా కొద్దిగా ఇంకా ఎక్కువ అభిమానాన్ని జగన్ అభిమానులు ఎక్కువగా రెచ్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎంత ఆపినా కూడా మేము ఆగము, ఎక్కడ తగ్గము అని జగన్ అభిమానులు పదే పదే చెప్తూ ఉన్నారు. మరొకసారి ఈ సందర్భంగా దాన్ని ప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. జైల్లో మాజీ మంత్రి కాకానిని పరామర్శించడానికి ములాఖత్ మీద వెళ్తూ ఉన్నారు జగన్. అయితే ఈ సందర్భంగా నెల్లూరులో పర్యటన రద్దు చేయాలని టీడీపీ నేతలు, పోలీసులు అక్కడ ఆంక్షలు విధించారు. అయినా కూడా వాటిని తట్టుకొని ఏ మాత్రం భయపడకుండా, పోలీసులకి భయపడకుండా, లాఠీ చార్జ్కు భయపడకుండా జగన్ ని కలవాలి, జగన్ ని దగ్గర నుంచి చూడాలని అభిమానులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. అక్కడి నుంచి జగన్ ని చూడడానికి కొన్ని ఊళ్ళ నుంచి, పక్కన నెల్లూరుకి సంబంధించిన కొన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జగన్ అభిమానులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పోలీసులు ఉన్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు అని తెలిసినా కూడా ఏ మాత్రం జంకకుండా, భయపడకుండా తండోపతండాలుగా జగన్ కోసం తరలి వస్తూ ఉన్నారు. కొద్దిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయినా కూడా ఎవ్వరూ తగ్గకుండా వైసీపీ నేతల్లో చిన్నపాటి భయం కూడా లేదు. గతంలో రెంటపాలలో జరిగిన సంఘటన గురించి, ఇక జగన్ పైన, విడుదల రజనీ పైన, ఇంకా కొందరు వైసీపీ నేతలపైన కేసులు నమోదయ్యాయి. అయినా కూడా ఈ సందర్భంగా మరొకసారి భయపడకుండా, ఎక్కడ తగ్గకుండా కూడా జగన్ నెల్లూరు పర్యటన మాత్రం సాగుతూ ఉంది. అలాగే జనం కూడా, జగన్ అభిమానులు కూడా అక్కడ తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు.